అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. ఈరోజు సౌందర్య లహరిలో 14వ శ్లోకం ఏంటో చూద్దాం. శితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాదశ్చతురధిక పంచాశదనిలే దివి ద్విషత్రింశన్మనసి చ చతుస్షష్టిరితి యే మయూకాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. శ్లోకం అర్థం ఏంటంటే, ఓ పరమేశ్వరి, భూమిలో 56 శక్తులు, నీటిలో 52 శక్తులు, అగ్నిలో 62 శక్తులు, గాలిలో 54 శక్తులు, ఆకాశంలో 72 శక్తులు, మనస్సులో 64 శక్తులు వివిధ ప్రకాశక కిరణాల్లా ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ ఆ శక్తులన్నింటికన్నా అత్యున్నతంగా ప్రకాశించేది నీ పాదాంబుజల యుగము, తవ పాద పంకజాలు అని అర్థం. అంటే ఈ పంచభూతాల్లోనూ మరియు మనసులో ఉన్న దివ్యశక్తులన్నీ దేవి పాదకాంతికి సమానంగా కూడా ఉండవు. అమ్మ పాదాల శక్తి అన్నిటినీ అధిగమిస్తుంది అని ఈ శ్లోకం అర్థం. అర్థం ఈ శ్లోకాన్ని ఆదిశంకరాచార్యులు గారు చాలా అద్భుతంగా రాశారు. ఈ శ్లోకాన్ని భక్తితో పఠించిన వ్యక్తికి పేదరికం తొలగిపోతుంది, దేశాలలో కరువు మరియు కరువు నుండి విముక్తి ఇస్తుందని నమ్ముతారు. అలాగే శారీరక మరియు మానసిక రుగ్మతలు నయం చేస్తుందని, సంతృప్తిని చేకూరుస్తుందని కూడా చెబుతారు. ఈ శ్లోకం భక్తితో పఠిస్తే అంటురోగాలు తొలగిపోతాయి అని నమ్ముతారు. భౌతిక ఆధ్యాత్మిక విజయాలు, శాంతి, దైవ అనుగ్రహం అనేవి కలుగుతాయి. ఈ శ్లోకం జపించడం వల్ల భూతశుద్ధి కలుగుతుంది, మానసిక శక్తి పెంపొందుతుంది మరియు దైవానుగ్రహం పొందడం కోసం అత్యంత శక్తివంతమైన శ్లోకముగా భావిస్తారు. శ్రీమాత్రే నమః.